హాయ్ అండి, ఈరోజు కలెక్షన్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్లో కచ్ వర్క్లో అండి. అది కూడా మనకి విత్ సీక్వెన్స్ వచ్చి డిజైన్ మాత్రం సూపర్గా ఉంటుంది. అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా ఓన్లీ 2 కలర్స్లోనే తెప్పించాను. కాంట్రాస్ట్ కలర్స్ ఆపోజిట్ కలర్స్లో ఉంటాయి. చాలా బాగుంటుంది కలెక్షన్, మాత్రం చాలా యూనిక్గా అనిపిస్తుంది. అలాగే కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఏ సీజన్కైనా యూజ్ అవుతుంది, ఏ ఏజ్ వాళ్ళకైనా యూజ్ అవుతుంది. దీన్ని మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ మాత్రం నెంబర్ 1 క్వాలిటీలో ఉంటుంది. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ అవుతుంది. అలాగే ఇప్పుడు చూస్తున్న వీడియో మీకు నచ్చింది అనుకోండి, కొనకపోయినా లైక్ చేస్తే నాకు కూడా అర్థమవుతుంది ఎలాంటి ఫ్యాబ్రిక్స్ మీకు నచ్చుతున్నాయి, ఎలాంటివి తీసుకొస్తే బాగుంటుంది అనేసి నాకు కూడా ఒక ఎస్టిమేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి బూటా డిజైన్లో ఉంది, అలాగే బార్డర్ డిజైన్లో 2 డిజైన్స్లో నేనైతే తెప్పించానండి. 2 కలర్స్, అది కూడా కాంట్రాస్ట్ కలర్స్ వస్తాయి. చాలా బాగుంటుంది కలెక్షన్. దీన్ని మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సింపుల్గా ఆల్రెడీ శారీస్ ఉన్నాయి, కాటన్ బ్లౌజెస్ చాలామంది యూజ్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకైనా కూడా సింపుల్ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అంత బాగుంటుందండి. ఇదైతే మనకి కచ్ వర్క్ డిజైన్లో వేయించాను. హ్యాండ్ వర్క్ అయితే ఏం కాదు, కచ్ వర్క్ అని చెప్తున్నాను కానీ హ్యాండ్ వర్క్ ఏం కాదు, నేను ఉన్నది చెప్తున్నాను. మిషన్ వర్క్లోనే వస్తుంది కానీ కచ్ వర్క్ డిజైన్ కాబట్టి చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి మనము సింపుల్గా కుర్తీలాగా ఎలా అయినా మనం డిజైన్ చేసుకోవచ్చు. బేస్ కలర్ వచ్చేసి మనకి వైట్ అండి, కోరా కాటన్లో వస్తుంది. ప్యూర్ 100% కాటన్ అండి. అలాగే దీనిపైన వచ్చిన డిజైన్ వచ్చేసి నేను బూటా డిజైన్లో ఇచ్చాను. కచ్ వర్క్ లాగా మొత్తం కూడా బ్లాక్ కలర్లో కాంట్రాస్ట్ కలర్, కంప్లీట్ కాంట్రాస్ట్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో తెప్పించాను. ఎందుకంటే మనకి లుక్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కలర్స్లో కాకుండా కొంచెం ఇలా ట్రై చేద్దామనేసి ఇలా డిజైన్ చేశాను. అది కూడా విత్ సీక్వెన్స్ కాబట్టి కొంచెం గ్రాండ్గా కూడా ఉంటుంది. దీన్ని మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే పళ్ళు కానీ బార్డర్ కానీ ఏం లేదు కాబట్టి దీన్ని మనం కుర్తాస్ లాగా, బాయ్స్కి కూడా కుర్తాస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. కాంబోస్కి, సింపుల్ బ్లౌజ్కి కానివ్వండి, ఎలా అంటే అలా మనం నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో బార్డర్ డిజైన్లో కూడా ఉందండి. ఇదైతే బూటా డిజైన్, మొత్తం కూడా బిగ్ సైజ్లో ఫ్లవర్ డిజైన్తో నేను బూటా డిజైన్ ఇచ్చాను. ఇలా వస్తుంది మనకి, ఫ్లవర్స్ అనేవి ఇలా వస్తాయండి. అందుకే నేను వీడియోలో కూడా చూపిస్తున్నాను ఎలా వస్తుంది ఏంటి అని. కుర్తలాగా డిజైన్ చేసుకోవాలంటే ఇలా తీసుకోవచ్చు. కుర్తీస్, అనార్కలి కుర్తీస్ అలా మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. ఇదే సేమ్ ఫ్యాబ్రిక్లో మనకి బార్డర్ డిజైన్, ఇది కూడా సూపర్గా ఉందండి. చాలా బాగుంటుంది. లెహెంగాస్, లాంగ్ ఫ్రాక్స్, అనార్కలి కుర్తీస్కి అలా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. నేనైతే రిఫరెన్స్ డ్రెస్ కూడా డిజైన్ చేశాను, అది కూడా మీకు చూపిస్తాను. అది వేసుకుంటే ఎలా ఉంటుందనేసి ఫొటోస్ కూడా మీకు స్క్రీన్ పైన షేర్ చేస్తాను. ఇది వచ్చేసి పైన అంతా ప్లెయిన్గా ఇచ్చానండి. ఇది కూడా కోరా కాటన్, 100% కాటన్ అండి. మంచి క్వాలిటీలో ఉంటుంది. కాటన్ కూడా పల్చగా ఉంటుంది, మనకి లైట్ వెయిట్గా కూడా ఉంటుంది. అలాగే కిందికి వచ్చేసరికి బార్డర్ డిజైన్ ఇచ్చాను. మనకి ఇక్కడ ఏదైతే బూటా డిజైన్ వచ్చిందో సేమ్ అదే బూటా డిజైన్ ఇలా బార్డర్ లాగా ఇచ్చాను అక్కడే. అలాగే మనకి చిన్న బూటా డిజైన్ లాగా కూడా బార్డర్లో వచ్చేలాగా ఇలా డిజైన్ చేశాను. బార్డర్కి వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి. మొత్తం కూడా కాంట్రాస్ట్ కలర్లో, బ్లాక్ కలర్లో థ్రెడ్ వర్క్, అది కూడా మనకి సీక్వెన్స్ లోపల ఉండేసరికి మనకి ఉండి లేనట్టుగా జస్ట్ మూమెంట్లోనే అలా తెలుస్తుంది. దీంతో మనము కుర్తాస్ లాగా, కుర్తీస్ లాగా, లెహెంగాస్ లాగా నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అనార్కలి స్టిచ్ చేసుకోవాలనుకోండి, ఇది వచ్చేసి మనకి బార్డర్ లాగా యూజ్ చేసి స్లీవ్స్కి, యోక్ పార్ట్కి మొత్తం కూడా ఇది యూజ్ చేయొచ్చు. లేదంటే బూటా డిజైన్ యోక్ పార్ట్లో యూజ్ చేసుకోవచ్చు, స్లీవ్స్కి బూటా డిజైన్ యూజ్ చేసుకోవచ్చు. అలా మనం మిక్స్ అండ్ మ్యాచ్ లాగా చేసుకొని నచ్చినట్టుగా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఫ్యాబ్రిక్తో అయితే నేను రిఫరెన్స్ డ్రెస్ కూడా డిజైన్ చేశాను, అది కూడా మీకు తర్వాత చూపిస్తాను. అలాగే ఇందులో ఇంకొక కలర్ కూడా ఉందండి, అది కూడా కాంట్రాస్ట్ కలర్. ఇప్పుడు ఏదైతే థ్రెడ్ కలర్ ఉందో బ్లాక్ కలర్, అదే కలర్లో నేను బేస్ కలర్ ఇచ్చాను. థ్రెడ్ వర్క్ వచ్చేసి మనకు వైట్ కలర్లో వస్తుంది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండి, థీమ్ వైజ్గా ఉంటుంది, బాగుంటుంది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అనేసి ఇలా డిజైన్ చేశాను. డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. కచ్ వర్క్ కాబట్టి మనకి లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది. ఇది చూడండి, బ్లాక్ పైన బూటా డిజైన్ ఎంత బాగా వచ్చిందో. బాయ్స్కి సింపుల్ కుర్తా స్టిచ్ చేసినా కూడా చాలా డీసెంట్గా చాలా బాగుంటుందండి. వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో. అంతా కూడా మనకి చాలా డీటెయిల్డ్గా, ఇందులో సీక్వెన్స్ కూడా ఉండి లేనట్టుగా వచ్చింది. సిల్వర్ సీక్వెన్స్ వచ్చింది చూడండి. ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ మనకి థ్రెడ్ లోపలే ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎలివేట్ అవ్వదు. అలాగే అస్సలు కుచ్చుకోవడం మాత్రం అస్సలు ఉండదండి. ఎంత సాఫ్ట్గా ఉందో, ఇలా మనం రబ్ చేసినా కూడా ఏం తగలట్లేదు. అసలు సీక్వెన్స్ అనేది ఉండి లేనట్టుగా ఉంది. కాటన్ ఫ్యాబ్రిక్ మీద మనకి బూటీ డిజైన్ ఇచ్చానండి, చాలా బాగుంటుంది. అలాగే బార్డర్ డిజైన్ వచ్చేసి ఇలా ఇచ్చాను.
ఇది కూడా మీకు సేమ్ అదే ప్యాటర్న్, కాకపోతే కలర్ కాంబినేషన్స్ మాత్రమే కాంట్రాస్ట్ కలర్స్, ఆపోజిట్ కలర్స్లో ఇచ్చాను. ఇది చూడండి మనకి ఇలా హాఫ్ పెట్టి చూపిస్తాను, మీకు ఐడియా వస్తుంది. ఎందుకంటే ఇది మనం యోగ్ పార్ట్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉన్నారనుకోండి, ఇది లెహెంగాకి, ఇది కుర్తాకి, లేదంటే ఇది బ్లౌజ్కి, అలా మనం నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇలా వస్తుంది మనకి మొత్తం. ఇది వచ్చేసి బార్డర్ టైప్లో, బార్డర్ లాగా వచ్చి కిందంతా కూడా మనకి వర్క్ థ్రెడ్ వర్క్లో వస్తుంది. చాలా నీట్గా ఉంది. ఇలా మీకు వీడియోలో చూసిన దానికన్నా బయట ఇంకా బాగుందండి. వర్క్ కానివ్వండి, మనకి మూమెంట్లో షైన్ అవ్వడం అదంతా కూడా చాలా బాగుంది. సీక్వెన్స్ రావడం అదంతా. ఇది మనం స్టిచ్చింగ్ అయ్యాక లుక్ మారిపోతుంది. అవి కూడా మీకు రిఫరెన్స్ డ్రెస్సెస్ చూపిస్తాను ఎలా వచ్చాయి ఏంటి అని. అది వేసుకుంటే ఎలా ఉంటుందనేసి మీకు ఫొటోస్ కూడా షేర్ చేస్తాను. నేనైతే లెహెంగా మోడల్లో డిజైన్ చేశానండి. నాకు పాప ఉంది కాబట్టి నేను పాప కోసం అనేసి లెహెంగా డిజైన్ చేశాను. ఇది చూడండి స్కర్ట్ మోడల్, కింద బార్డర్ వచ్చి ఎంత బాగా వచ్చిందో. నార్మల్ ఫ్యాబ్రిక్ చూసిన దానికన్నా స్టిచ్చింగ్ అయ్యాక చాలా చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఫ్లేర్ కూడా ఎక్కువగా వచ్చేలాగా ఇచ్చాను. ఇలా 3 మీటర్ ఫ్లేర్తో ఇచ్చి మొత్తం స్కర్ట్ మోడల్లో డిజైన్ చేశాను. లోపల డబుల్ లైనింగ్ ఇంకా క్యాన్ కూడా ఇచ్చాను. మనకి ప్లఫీగా ఉంటే కొంచెం గ్రాండ్ లుక్ ఉంటుంది అనేసి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. ఏ సీజన్ అయినా కూడా యూజ్ అవుతుందండి. అలాగే యోగ్ పార్ట్కి వచ్చేసి బ్లౌజ్కి ఇలా బూటా డిజైన్లో ఇచ్చాను. ఇది వచ్చేసి మనకి కింద ప్యాటర్న్ ఇచ్చానండి. స్లీవ్స్ అయితే పఫ్ స్లీవ్స్, మొత్తం కూడా వైట్ కలర్లో థ్రెడ్ పైపింగ్ ఇచ్చాను. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న ప్యాటర్న్ ఇలా లవ్ సింబల్ వచ్చేలాగా ఇచ్చాను. ఇక్కడ బటన్స్ కూడా ఉంటాయి, బ్యాక్ సైడ్ బటన్స్. సెల్ఫ్ కలర్లో కావాలనుకుంటే ఇలా డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే కాంట్రాస్ట్ కలర్లో, ఎలాగో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇచ్చాను కాబట్టి కాంట్రాస్ట్ కలర్లో ఇలా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఎంత బాగుంది చూడండి. మనకి వర్క్ కలర్లో బ్లౌజ్ వచ్చింది, ఇక్కడ మనకి వర్క్ ఉన్న కలర్లో మనకి లెహెంగా ఉంటుంది, అలా కాంట్రాస్ట్ కలర్లో ఉంటుంది. ఇలా కావాలనుకుంటే ఇలా కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు ఐడియా కోసం అనేసి 2 విధాలుగా చూపిస్తున్నాను. మీకు నచ్చిన కాంబినేషన్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి డిజైన్ ఎంత బాగా ఎలివేట్ అవుతుందో బ్లౌజ్కి. అంతా కూడా సేమ్ బ్లౌజ్ అండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి వైట్ కూడా సేమ్, నేను లెహెంగా సేమ్ మోడల్లో డిజైన్ చేశాను, స్కర్ట్ మోడల్లో. అలాగే బ్లౌజ్ వచ్చేసి సేమ్ ప్యాటర్న్ అండి. మీకు పెట్టి చూపిస్తాను. 2 కూడా స్టిచ్చింగ్ అయితేనే మీకు అర్థమవుతుంది. నార్మల్ ఫ్యాబ్రిక్ చూసిన దానికన్నా ఇలా స్టిచ్చింగ్ అయ్యాక లుక్ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. మీకు కాంట్రాస్ట్ కలర్లో కావాలనుకుంటే బ్లాక్ కలర్లో ఇలా వేసుకోవచ్చు. మనకి వర్క్ కలర్లో బ్లౌజ్, లేదు సెల్ఫ్లోనే వేసుకుంటాం అనుకుంటే ఇలా కూడా వేసుకోవచ్చు. ఎలా అయినా బాగుందండి. నాకైతే 2 విధాలుగా నచ్చింది. కావాలనుకుంటే మనం ఇలా నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. 1 మీటర్ దగ్గర నుంచి 8 మీటర్స్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు. చూడండి ఇలా వస్తుంది మొత్తం సెట్ వచ్చేసి. చాలా బాగుందండి లుక్ వైజ్గా. నార్మల్ ఫ్యాబ్రిక్ చూసిన దానికన్నా స్టిచ్చింగ్ అయ్యాక ఇంకా బాగుందండి. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఇప్పుడు నేను వేసుకున్న ఓనీ ఉంది కదా, ఇలాంటి దుపట్టాలు కూడా మనకి ఆల్రెడీ ఉన్నాయనుకోండి, అలా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ థ్రెడ్ వర్క్ ఉంది, ఇలా ఉంది కాబట్టి ఇలాంటి దుపట్టాలు ఉన్నా కూడా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు. మొత్తం వచ్చేసి ఇలా డిజైన్ చేశాను నాకు నచ్చినట్టుగా, అంటే నా కంఫర్టబుల్ని బట్టి నేనైతే ఇలా డిజైన్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఈ ఐడియా నచ్చితే ఇలానే ఫాలో అవ్వచ్చు, లేదు మీకు ఇంకా కొత్త ఐడియాస్ ఉన్నాయనుకోండి అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కొత్తగా డిజైన్ చేశారనుకోండి, CNDU ఫ్యాబ్రిక్స్ అని ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి. చూసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది ఒకటే డిజైన్ కాకుండా మీరు ఇంకా కొత్తగా డిజైన్ చేశారనుకోండి, చూసే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సేమ్ ఫ్యాబ్రిక్తో ఎన్ని డిజైన్స్ చేసుకోవచ్చు అని ఐడియా కూడా ఉంటుంది. అందుకే ఒకసారి ట్యాగ్ చేయండి, అందరికీ హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.